వేములవాడ రూరల్ మండలంలోని గ్రామాలలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల నిధులు మంజూరు చేయడం హర్షణీయమని వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వకులాభరం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు అన్నారు. సోమవారం వేములవాడలోని రూరల్ కాంగ్రెస్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషితో NREGS నిధులతో రూరల్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కొరకు 2 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, వేములవాడ రూరల్ మండల గ్రామాలలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్, డిసిసి కార్యదర్శి బాలసాని శ్రీనివాస్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఆదిల్ పాషా, రూరల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రోమాల ప్రవీణ్, మాజీ సర్పంచ్ మల్లేశం, నాయకులు కైలాసం, నరసయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు పెద్దల ఆదిశీనన్న గారి కృషి వల్ల NREGS కింద వేములవాడ రూరల్ మండలాలకు 17 గ్రామాలకు వారు 2,10,00,000 వరకు మరి నిధులు వెచ్చించి సీసీ రోడ్లు, డ్రైనేజీలు మరి ఏర్పాటు చేయటకు ఈరోజు మరి కలెక్టర్ గారితే మరి ప్రొసీడింగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క 17 గ్రామాల తరఫున వారికి మరి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ మరి అతి తొందరలోపటినే మరి ఈ పనులు చేసి మరి గ్రామాల్లో ఉన్నటువంటి మరి నాయకులు తొందరగానే స్పందించి మరి ఈ యొక్క పనులను మరి వేగవంతం చేసి దాదాపుగా ఈ జనవరి లోపటినే మరి ఇవన్నీ పనులు పూర్తి చేసి ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా మరి ప్రతి ఒక్క మరి నాయకుడిని, కాంగ్రెస్ కార్యకర్తను కోరుతూ మరి అదేవిధంగా ఈ మరొకసారి ఈ వేములవాడ రూరల్ మండలానికి నిధులు మంజూరు చేసినటువంటి మరి పెద్దలు ఆది శ్రీనన్న గారికి, విప్పు గారికి మరి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.